విబిజీ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కలేనా? ఇక ఎందుకు ఏమిటి వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్, జనసేన ఇప్పటికీ 24 సీట్లు ప్రకటించినప్పటికీ ఇన్ని రోజుల పాటు ఆయన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు, రాష్ట్రాన్ని ఏలుతాడు అని చెప్పి చాలా గొప్పగా ఆశతో ఎదురు చూశారు. బట్ ఇప్పుడు పొత్తులో భాగంగా ఆయన కేవలం 24 సీట్లే కేటాయించారు. ఆయన ముఖ్యమంత్రి కల నెరవేరే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ది? రాజకీయాలలో సాధ్యాసాధ్యాలంటూ పెద్దగా కనిపించకుండా కొన్ని సందర్భాల్లో సాధ్యమని స్పష్టంగా కనిపిస్తుంటుంది, కొన్ని అసాధ్యమని అనిపిస్తుంటాయి. జరగాల్సింది జరగవచ్చు, జరగకపోయింది జరగకపోవచ్చు. మనం అన్నీ కూడా ప్రిడిక్ట్ చేయలేం. కానీ జరుగుతున్న పరిణామాల ప్రకారం చూస్తే కొన్ని ఒక అభిప్రాయానికి వస్తుంటాం. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని మొత్తం తెలుగు ప్రేక్షకులు అనుకోవచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా కలిపి కూడా ఎవరైనా అనుకున్నాడు. వీళ్ళు అనుకున్న కుటుంబ నేపథ్యం, మెగా ఫ్యామిలీ కూడా తరచు మా పవన్ ముఖ్యమంత్రి అవుతాడు, అయితే నీ రాష్ట్రానికి బాగా వస్తుందని నాగబాబు కూడా ఒకసారి అన్నట్టు. అంటే అందరూ దృష్టి అంతా కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, సింగిల్ డే సీఎం కావాలని ఆయన ఒక తాపత్రంతో పనిచేస్తుంటాడు. దానికోసం ఎన్నో ఎత్తులు చేస్తుంటాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ గ్యాస్ అంతా కూడా సీఎం పోస్ట్ నుంచే ఉంది. సరే, సహజంగా అందరు ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది, అది తప్పేం లేదు. కానీ దాని తగ్గటువంటి కసరత్తు, దానికి తగ్గటువంటి విధానం ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ సమస్య. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రి అని తరతరచు వాక్యాలు వస్తున్నప్పుడల్లా కూడా ప్రతిపక్ష పార్టీ లేదా ఇతని ప్రతిపక్షమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానీ లేదా రాజకీయ విశ్లేషకుడు కానీ మరి ముఖ్యమంత్రి కావాలంటే ఏ అర్హతలో కావాలో తెలుసా అని ఎద్దేవా చేశారు ఆయన. అంటే ముఖ్యమంత్రి అవ్వడానికి స్పెషల్గా అవకాశాలు ఏం లేవు, అర్హతలు ఏం లేవు. అందరూ ఏ సాధారణ ఎమ్మెల్యే లెక్కనే ఆయనకున్నటువంటి ఆ వయోజన పరిమితి అందరికి ఉన్నట్టే ఉంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఎన్నుకోబడిన అసెంబ్లీ స్థానాల మొత్తాలలో మెజారిటీ ఉండాలి. మెజారిటీ అతనికి ఉండాలి. ఎవరు మెజారిటీ అంటే సహజంగా ఇది పార్టీ తరహా నుండి ప్రజాస్వామ్యంలో కాబట్టి ఒక పార్టీలో ఎక్కువ సీట్లు వచ్చిన వానికి ఆయన తరపున మద్దతు ఉంటుంది, లేదా ఇతర పార్టీలతో మద్దతుతోటి ఒక ప్రధాన పార్టీ తరపున ఒక నాయకుడిగా ఎన్నుకుంటారు. దాన్ని జనక పార్టీ ప్రెసిడెంట్ అను, కాంగ్రెస్ అయితే పిసిసి ప్రెసిడెంట్ అని, లేదా ఇక్కడ తెలుగుదేశం ప్రధాన అధ్యక్షుడని, లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అధ్యక్షుడని పిలుచుకుంటారు. అలా కాకుండా వేరే వాళ్ళని కూడా ఉంచే అవకాశం వాళ్ళు నామినేట్ చేస్తే అతను ముఖ్యమంత్రి కావచ్చు. కొన్ని సందర్భంలో ఉంటుంది అలా. అంటే ఇట్లా ముఖ్యమంత్రి కావాలంటే సభ అర్హత ఉండాలి, సభలో మెజారిటీ అర్హత ఉండాలి, దాంతోపాటు ఎన్నుకోబడి ఉండాలి. ముఖ్యంగా ఈయనను మద్దతు ఇచ్చేటువంటి సీట్లేని, ఈయన పోటీ చేసే సీట్లేని అని కూడా మొదటి నుంచి కూడా ఈయనని విమర్శించారు. ఆ విమర్శ తగ్గట్టే ఈయనకు కేటాయించిందే 24 సీట్లు. మరి మ్యాజిక్ ఫిగర్ ఆంధ్రప్రదేశ్లో 175 + 176, 150 స్థానాలు. మరి ఈయనకున్నది 24లో ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? 24 సీట్లు ఉన్నవారని 50 సీట్లు 100 సీట్లు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి కానిస్తారా? కానిచ్చే అవకాశాలు లేవు. కానీ కూడా ప్రాక్టికల్గా ఒక గ్యారంటీగా చెప్పాలి అంటే ముఖ్యమంత్రికి అయ్యే అవకాశాలు చాలా సన్నగిల్లాయి. దానికి ఆయన ఉమ్మడిగా పొత్తులోకి వెళ్ళడమే దాని ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని చెప్పేసి ఇంచుమించుగా ప్రజలకు చెప్పినట్టే అర్థం. దాని తగ్గటువంటి కౌంటరే తెలుగుదేశం ప్రధాన నాయకుడిగా చెప్పుకోబడేటువంటి లోకేష్ బాబు కూడా ముఖ్యమంత్రి మా ఉమ్మడి అభ్యర్థి మాత్రం చంద్రబాబు నాయుడు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అంటే ఇక్కడ చెప్పబడినప్పుడు నామినేటర్లో లిస్టులో కూడా జనసేన పవన్ కళ్యాణ్ పేరు లేదు. ఇక్కడ పొత్తుల ప్రకారం చూసినా లేదు. చివరికి పార్టీలో ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదు. ఇప్పుడు ఆయన కేటాయించిన 24 స్థానాల్లో 5 మాత్రమే ప్రకటించేటువంటి విధానం కనిపించింది. మిగతా 19 మంది ఎవరు పోటీ చేస్తారో కూడా నాకు తెలియదు. అంటే సంస్థగత నిర్మాణం లేదు. చాలా పార్టీలకు నాయకులు ఉన్నారు కానీ కార్యకర్తలు ఉండరు. ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకులు లేడు ఈ పార్టీకి. ఉదాహరణకు కొన్ని కొత్తగా వచ్చిన పార్టీ, ఇప్పుడు ఇతరత్ర బీఎస్పీ పార్టీ చూసుకున్న నాయకులు ఉన్నారు, మేము పోటీ చేస్తామనో ఏదో ఒక విధంగా మండల స్థాయి, జిల్లా స్థాయికి ఇట్లాంటి బీఎస్పీ పార్టీకి కానీ ఆప్ పార్టీకి కానీ, ఇక్కడ శివసేనకు కూడా ఇక్కడ పార్టీ కార్యాలయం ఉంది, ఆ నాయకులు ఉన్నారు. సరే, సామాన్య కార్యకర్తలు కనపడకపోవచ్చు. ఇక్కడ కార్యకర్తలు లేరు కానీ అభ్యర్థులు ఉన్నారు, నాయకత్వాలు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్కి కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు కానీ నాయకులు లేరు, పోటీ చేసే అభ్యర్థి కరువాడ. సరైనటువంటి నాయకుడిని ఇతను ఎప్పుడూ కూడా దగ్గర తీయకుండా అతను వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యాను రాంగ్ గైడ్ మొత్తం కూడా, అంటే అప్పటికప్పుడు చెప్పుడు మాటల వల్ల కానీ ఆర్థిక ప్రయోజనాలు చేసేవాళ్ళని, ఇవన్నీ కూడా నేను చెప్పే మాటలు కాదు.
ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు వాళ్ళు చెప్పిన వాక్యాలు అంటే పవన్ కళ్యాణ్ ఎవరి దగ్గర అయితే ఆర్థిక బలాలు ఉంటాయో వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళని వాడుకొని వదిలేయడం, లేదా ఇంకో రకమైన ప్రమేయంతో ఆయన చెప్పుడు మాటలతోటి అసలు అభ్యర్థి ప్రజల్లో బలం ఉన్న నాయకుని కాకుండా ఎవరినో ముందుకు తీసుకొచ్చి కొన్నాళ్ళు ఆయన వాడేసుకుని ఆ తర్వాత అతను వదిలేసి ఇంకొకరిని పెట్టుకొని నాయకుడిని ఎన్నుకోవడంలో కానీ ప్రయారిటీ ఇవ్వడంలో కూడా ఆయనకు అవగాహన లేదు, అన్మెచ్యూరితనం అని చెప్పి కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు ప్రధాన నాయకులు చాలాసార్లు విమర్శిస్తూ చూసాం. అంటే ఏ విధంగా చూసినా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ తీరు అంటే కార్యకర్తలు మాత్రం ఉండి నాయకులు లేకపోవడం కానీ, అర్హత ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ దగ్గరటువంటి స్థానాలు ఉండకపోవడం కానీ, ఇవన్నీ వెరసి చూస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడే సీఎం అయ్యే అవకాశాలు అయితే లేవు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు.